మార్కాపురం జిల్లా పొదిలి మండలం ఏలూరు నల్లారెడ్డిపాలెం గ్రామంలో ఎన్ఫోర్స్మెంట్ మరియు విజిలెన్స్ అధికారులు ప్రైవేట్ గోదాంపై తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 55 గృహావసర వినియోగ సిలిండర్లు, 41 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు, వెయిట్ మిషన్లను, 2 మోటార్స్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువ రేట్లకు సిలిండర్ అమ్ముతూ వ్యాపారం చేసుకుంటున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అడగలేదు మీరు అనుమతి లేకుండా పెట్టుకుని అమ్ముకుంటున్నాడు ఇతను మీకు బంధువులు ఇతను అమ్మేది ఎవరికి పర్మిషన్ లేకుండా చేస్తున్నాడు. పర్మిషన్ లేకుండా చేసేవాడికి మేము పొద్దుకునే ఇది మీకు అమ్ముకొని వంట వాడుకోవడమే లేదు. దీని నుంచి ఒకటి పేలిందనుకో ఈ చుట్టుపక్కల చాలా దూరం పేలిపోతుంది, అంత కాలిపోతుంది. అందువల్ల ఇలాంటి పెట్టుకోకూడదని మేము రాస్తున్నాం. ప్రచారంలో భాగంగా విజిలెన్స్ డీజీ గారి ఆదేశాల మేరకు, అలాగే ఒంగోలు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్వీ గారి ఆదేశాల మేరకు ఇల్లీగల్ స్టోరేజ్ కానీ డొమెస్టిక్ గ్యాస్ని కమర్షియల్ పర్పస్ వాడుతున్న వాటి మీద జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నాము. దానిలో భాగంగా పొదిలి మండలం ఏలూరు పంచాయతీలోని ఈ విలేజ్లో డొమెస్టిక్ గ్యాస్ ప్రజల కాడి నుంచి సేకరించి కమర్షియల్కి షిఫ్ట్ చేసే 2 మోటార్స్ ప్లస్ వేయింగ్ మిషను, అలాగే ఇల్లీగల్ స్టోరేజ్ ఉంది. దీనిపైన కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది.